ప్రభుత్వం తీసుకువచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పోరుబాటకు శ్రీకారం చుట్టింది. పాలసీ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు విలువైన భూములను కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపిస్తున్న గులాబీ పార్టీ దాన్ని అడ్డుకొని తీరుతామని చెప్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు సీనియర్ నాయకులతో కూడిన నిజ నిర్ధారణ బృందాలను నియమించారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ఈ నెల 3, 4 తేదీల్లో పారిశ్రామిక వాడల్లో కేటీఆర్, హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీ బృందాలు క్షేత్రస్థాయి పర్యటనలు చేయనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. విలువైన ప్రభుత్వ భూములను అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని గులాబీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వాలు పరిశ్రమల స్థాపన కోసం, ఉపాధి కల్పన కోసం అతి తక్కువ ధరకే కేటాయించిన భూములను ఇప్పుడు మల్టీ యూజ్ జోన్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మారుస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. సుమారు 9,300 ఎకరాల భూములను మార్కెట్ విలువ కంటే అతి తక్కువకు కేవలం ఎస్ఆర్ఓ రేట్లో 30%కే రెగ్యులరైజ్ చేసి సుమారు 5 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టే కుట్ర జరుగుతోందని గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. పేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టడానికి కనీసం శ్మశాన వాటికలకు కూడా స్థలాలు లేవని చెబుతున్న ప్రభుత్వం వేల కోట్ల విలువైన భూములను మాత్రం ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తోందని విమర్శిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పారిశ్రామిక వాడల్ని 8 క్లస్టర్లుగా విభజించి ఆయా క్లస్టర్లలో పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో బృందాలు పర్యటించాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు. అక్కడ స్థానిక నాయకుల్ని, ప్రజలను కలుపుకొని వాస్తవ మార్కెట్ విలువకు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఉన్న భారీ వ్యత్యాసాన్ని ప్రజల ముందు ఉంచాలని నిర్ణయించారు. వీటితో పాటు అక్కడి పారిశ్రామిక వాడల ద్వారా ప్రజా ఉపయోగ కార్యక్రమాలు ఏమేమి చేయవచ్చుననేది స్థానికులనే అడిగి తెలుసుకోవాలనుకుంటున్నామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అక్కడి స్థానిక ప్రజల సుదీర్ఘకాలం డిమాండ్లను, ఆకాంక్షలను కూడా పార్టీ నేతలు తెలుసుకోనున్నారు. డిసెంబర్ 3, 4వ తేదీలలో ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీపై నిజ నిర్ధారణ కోసం బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన 8 బృందాలు ఆయా ప్రాంతాల్లో పర్యటించనున్నాయి. హెల్త్ పాలసీ అని సింపుల్ గా చెప్పుకునే ఈ విధానం వెనుక రేవంత్ బ్రదర్స్ ఉన్నారని, ఇప్పటికే పలు పారిశ్రామిక వాడల్లో కంపెనీల యజమానుల నుండి తక్కువ ధరకే రేవంత్ బ్రదర్స్ అగ్రిమెంట్లు చేసుకుని హెల్త్ పాలసీని తీసుకొచ్చారని ఆరోపిస్తోంది గులాబీ పార్టీ. దేశంలోనే అతిపెద్ద కుంభకోణానికి తెరలేపారని, హెల్త్ పాలసీని అడ్డుకొని తిరుగుతామంటోంది బీఆర్ఎస్.